అందరికీ హాయ్ అండి. నిమ్మకాయ పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేసేయండి. నాకైతే చాలా ఇష్టం. సో, మా స్టైల్‌లో ఈ నిమ్మకాయ పచ్చడిని మేము ఎలా పెడతామో ఈ వీడియోలో చూపిస్తాను రండి. ముందుగా ఒక నిమ్మకాయ తీసుకొని ఇలా 4 పీసెస్‌లా కట్ చేసేసుకోవాలి. అందులోకి 1 ½ టీ గ్లాస్ వరకు సాల్ట్ వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి ఈ విధంగా కలిపెట్టుకోవాలి. ఇవి ఒక 20 కాయల వరకు ఉంటాయి. 20 కాయలకి 1 ½ సాల్ట్ అయితే సరిపోతుంది. నిమ్మకాయ పచ్చడిలోకి సాల్ట్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఒక 15 డేస్ పాటు ఈ విధంగా ఊరబెట్టుకోవాలి. నిమ్మకాయ ముక్క మెత్తగా అందులో ఉన్న రసం కూడా బయటకొచ్చేసింది కదా! ఈ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ వరకు కారం, వెల్లుల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వెల్లుల్లి కారంని లెమన్‌లో కలిపేసుకోవాలి. కారం సరిపోలేదని ఇంకొక 2 టేబుల్ స్పూన్ వరకే యాడ్ చేసాము. ఇప్పుడు అంతా మిక్స్ చేసేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న నిమ్మకాయ పచ్చడిని కూడా వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి.